హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన పల్లె గుమగుమలు. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వంకాయ కొబ్బరి కారం. ఎప్పుడు వంకాయలను ఒకటే విధంగా కాకుండా ఇలా కొబ్బరి కారం వేసుకొని చేసుకుంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ వీడియోలో మనం ఈ వంకాయల్ని కొబ్బరి కారం ఎలా వేసుకొని చేసుకుంటారో చూద్దాము. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంకాయకి కొబ్బరి కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3/4 kg వరకు వంకాయలు తీసుకున్నాను. ఇలా సన్నగా పొడవుగా ఉన్న వంకాయలు తీసుకోండి, కారానికి చాలా బాగుంటుంది. దీనిలోకి 4 టేబుల్ స్పూన్ కారం, 1 ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద చిన్నుల్లిపాయ, ఈ సైజు చిన్నుల్లిపాయతో సరిపోతుంది. దీనిలోకి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు, 4 ఎండు కొబ్బరి ముక్కలు, ఈ సైజు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోండి 4, ఎందుకంటే ఈ కారంలోకి కొబ్బరి ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. 1 కప్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నానండి ఫ్రైకి. చూసారు కదా, ఇవే మనకి వంకాయ కొబ్బరి కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా మనం కారాన్ని మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ మనం తీసుకున్న ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత తీసుకున్న పెద్ద చిన్నులపాయని కూడా ఇలా రెబ్బలుగా చేసుకొని మిక్సీలోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొబ్బరిని చిన్నులపాయని వేరుగా మిక్సీ పట్టుకుంటే కొబ్బరి బాగా మెదుగుతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి చిన్నులపాయలోకి మనం తీసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి. దీనిలోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగినంతగా యాడ్ చేసుకోండి. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ అయిన శనగపప్పు, కొబ్బరి చిన్నులపాయలోకి మనం తీసుకున్న కారం యాడ్ చేసుకొని ఫైనల్గా మిక్సీ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకి కారం ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి, బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ముందుగా మనం తీసుకున్న వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయలకి లైట్గా సాల్ట్ అప్లై చేయాలి. ఇలా అప్లై చేయటం వల్ల వంకాయ చేదు రాదండి. మనం తీసుకున్న వంకాయలన్నిటిని ఇలా కట్ చేసుకొని సాల్ట్ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఈ పాన్ బాగా హీట్ అయ్యాక మనం ఫ్రైకి తీసుకున్న 1 కప్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని బాగా హీట్ ఎక్కేదాకా ఉంచుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న అన్ని వంకాయలను ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వంకాయలు ఇలా కలర్ చేంజ్ అవుతున్నాయి. వీటిని 2 మినిట్స్కి ఒకసారి ఇలా బాగా
తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన వంకాయలు బాగా ఫ్రై అయ్యాయి. ఇలా బాగా ఫ్రై అయిన వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మనం తీసుకున్న వంకాయలన్నిటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే పాన్లోకి మనం తీసుకున్న ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్లోకి ఆనియన్, ఈ పచ్చిమిర్చి యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేయాలండి. చూస్తున్నారు కదా, మన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై అయ్యాయి. దీనిలోకి మనం తీసుకున్న కారం యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ కారాన్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి కారం బాగా ఫ్రై అయింది. ఇలా బాగా ఫ్రై అయిన కారంలోకి మనం తీసుకొని ఫ్రై చేసుకున్న వంకాయలను యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న వంకాయలకి ఆ కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. దీనిలోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కానీ మనకి ఈ వంకాయలు బాగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయిన వంకాయలని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ డిష్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వంకాయ కొబ్బరి కారాన్ని మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా వేడి అన్నంలో ఒక వంకాయ ముక్కను తీసుకొని కొంచెం కారం వేసుకొని ఈ కారాన్ని అన్నంలో కలుపుకొని అలా ముక్క తుంచుకొని పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.